హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో విజయనగరం దగ్గర ఉన్న రామనారాయణం అనే గుడి దగ్గర ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం మీద లేజర్ షో అనేది ఇక్కడ ప్రాముఖ్యత అండి. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం రామనారాయణం అనేది బాణం ఆకారంలో ఉంటుంది గుడి అనేది. ఇది గుడి అంటే గుడి కాదండి, ఒక ఆధ్యాత్మిక కేంద్రం. మరియు ఎవరైతే పిల్లలు విలువిద్య, బాణం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని నేర్పించడానికి ఈ గుడిని అనేది నిర్మించారు. ఇది ఒక విద్యాలయం లాంటిది చెప్పాలంటే. గుడి అని కూడా పూజలేవి అక్కడ జరిగినట్లుగా అలా ఏం కాదండి. విద్య నేర్పించడానికి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ అన్నిట్లోనూ అంటే శాస్త్రపరంగా, సామాజిక పరంగా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేర్పించడానికి అనేది ఈ రామనారాయణం అనేది ఉంటుంది. దానికి సంబంధించి నేను లాంగ్ వీడియో నా ఛానల్లో ఒకటి అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే ప్రసిద్ధి చెందిందైతే గనక ఫస్ట్ టైం ఇలా హనుమంతుడి విగ్రహం మీద రామనారాయణంలో ఇక్కడ లేజర్ షో అనేది జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ ఆంజనేయ స్వామి మీద లేజర్ షో అనేది వస్తుందన్నమాట. అంటే రామాయణానికి సంబంధించి ఏమేమి ఘట్టాలు ఉన్నాయో, రాముల వారికి ఆంజనేయుడు ఏ విధంగా సహాయపడ్డాడో, మరియు రాముల వారికి జరిగిన సన్నివేశాలు కానీ, రామాయణానికి ఈ హనుమంతుడికి ఉన్న ఏవైతే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో వాటిని పాట రూపంలో చిత్రీకరించి ఈవినింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ షో. 15 to 20 సెకండ్స్ వరకు మనకి ముందే అనౌన్స్ చేస్తారు షో అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. లేజర్ షో కదా, మనకు చూస్తూ డైరెక్ట్గా చూస్తే మనకైతే కన్నులు విందుగా అనిపించింది. నైట్ టైం కాబట్టి అదంతా కూడా చాలా లోపలికి ఉందన్నమాట రామనారాయణం గుడి అనేది. బయటకైతే లేదండి, రోడ్డు మీదకైతే కనిపించదు. రోడ్డు మీద అయితే దర్శనానికి మనకి వెళ్ళడానికి ద్వారంలాగా కనిపిస్తుంది, లోపలికంటా ఉంటుందన్నమాట. ఈ లేజర్ షో అనేది నైట్ టైమే జరుగుతుంది కాబట్టి డేలో కంటే నైట్ టైం వెళ్తేనే మీకు ఇది చూసినట్లుగా కూడా ఉంటుంది. చూశారు కదా, ఇక్కడున్న సుమారుగా 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం మీద ఇలా ఆంజనేయ స్వామి వారు లంకలో సీతమ్మ వారు ఉన్నప్పుడు ఎలాంటివైతే చేశారో రాముల వారికి సహాయానికి, నెక్స్ట్ రాముల వారికి వారధి నిర్మించడానికి హనుమంతుల వారు ఏవైతే ఆయనకి సంబంధించి చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వారధిని నిర్మించారు కదా శ్రీలంక వెళ్ళడానికి, లంకకు వెళ్ళడానికి వారధి నిర్మించిన విశేషాలు అవన్నీ కూడా ఒక పాట రూపంలో మరియు వాయిస్ రూపంలో ఇక్కడ మనకి వినిపిస్తాయి. పాట అయితే అది కాపీరైట్ అనేది పడుతుందేమోనని చెప్పేసి నేను ఆ మ్యూజిక్ని అనేది తీసేశానండి. మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. చూశారు కదా ఎంత కన్నుల విందుగా ఉందో. ఇలాంటి లేజర్ షో అనేది నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. కానీ చాలా బాగుంది. ఇలాంటివి అన్ని టెంపుల్స్లోనూ అంటే ఆ గుడికి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉంటుందో అలాంటిది ఇట్లా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. నేను ఫస్ట్ టైం లేజర్ షో అయితే గోల్కొండలో చూశానండి. గోల్కొండ కోట ఏదైతే ఉంటుందో ఆ కోట మీద లేజర్ షో అనేది ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన చరిత్ర కానీ, గోల్కొండ చరిత్ర కానీ అక్కడ నేను చూశాను. మళ్ళీ ఇది సెకండ్ లేజర్ షో అనమాట నేను చూసేది. చూశారు కదా, హనుమంతుల వారు ఎలా అయితే ఆయన చిన్నప్పటి నుంచి పుట్టినది, పెరిగింది మొత్తం అన్నీ కూడా వాలి సుగ్రీవులతో జరిగిన యుద్ధం కానివ్వండి, నెక్స్ట్ సీతమ్మ వారు అరణ్య వనవాసంలో ఉన్నప్పుడు ఆమెకి నగలు తీసుకెళ్ళి మొత్తం రాముల వారికి ఏదైతే సహాయం చేశాడో, ఈ ఉంగరాలు అవన్నీ ఇచ్చిన ఏవైతే సన్నివేశాలు రామాయణానికి సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ పొందుపరిచి ఇలా ఒక స్టోరీని అనేది క్రియేట్ చేశారు. ఆ స్టోరీ అంతా కూడా ఇలా లేజర్ రూపంలో హనుమంతుల వారి మీద చూపిస్తున్నారనమాట. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ లేజర్ షో అనేది ఒక 10 నిమిషాల పాటు మనకి ఇక్కడ జరుగుతుంది.
ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక షో అనేది జరుగుతూనే ఉంటుందన్నమాట. 8:00 నుంచి స్టార్ట్ అయితే మనకి నైట్ 10:00 వరకు ఉంటుందంటండి. చెప్పాలంటే ఈ లేజర్ షో చూడడానికే చాలా వరకు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారంట. మేమైతే వైజాగ్ ట్రిప్‌లో భాగంగా ఇక్కడికైతే వెళ్ళాము. సింహాచలం అవన్నీ దర్శించుకున్న తర్వాత మేమిక్కడ ఇంకేమైనా ఆధ్యాత్మిక ప్రదేశాలు ఏవైనా ఉన్నాయా చూద్దాం అనుకోని చూస్తే మాకు రామనారాయణం అనేది కనిపించింది. వైజాగ్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు వచ్చిందండి. 56 కిలోమీటర్స్. చాలా బావుంది. విజయనగరం దగ్గరలో ఉందన్నమాట. అక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళకి రామనారాయణం గురించి తెలిసే ఉండొచ్చు. ఆ రామనారాయణం ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా నేను ఇంకొక వీడియోలో మీకు నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక ఇప్పుడైతే స్వామివారికి పాలతో, నీళ్లతో, చందనంతో, కుంకుమతో, పసుపుతో అన్నిటితో అభిషేకాలు ఎలా జరుగుతాయో ఈ లేజర్ షోలో కూడా సేమ్ అలానే స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాత ఏదైతే కార్యక్రమం అనేది ఉంటుందో ఆ స్వామివారికి హారతి ఇచ్చేది కానీ మొత్తం కూడా మనకి ఫైనల్గా అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్లో లేజర్ షోలో ఏంటంటే అంతా కలిపి స్టోరీస్ ఉంటాయి. తర్వాత అంతా ఇలా పూర్తిగా హనుమంతుల వారికి అభిషేకం జరిగిన తర్వాత ఆయనని అలంకరించి ఫైనల్గా మనకి చందనము అన్నీ స్వామివారికి సమర్పించి ఇలా మనకి హారతి ఇచ్చినట్లుగా కూడా ఇచ్చారండి. నిజంగా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళితే అక్కడ నుంచి దగ్గరే అండి రామనారాయణం. ఒక 1.5 అవర్ 1 అవర్ పడుతుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.